ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా వదినాన్ని చెప్పొచ్చు కదా అన్నయ్య. మీ అన్నయ్య సిగ్గుపడుతున్నట్టున్నాడు. దేనికి? ఈ ఇంట్లో నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు కదా. నేను పడాల్సిన సిగ్గు కూడా నువ్వే పడుతున్నావేమో అని డౌట్ వచ్చిందిలే. నువ్వేది తిన్నగా మాట్లాడవా? కనీసం డ్యూటీ అయినా సరిగ్గా చేస్తున్నావా? నువ్వు అది చేస్తే చాలు. ఇంట్లో పని చూసుకోవడానికి ఇక్కడ నేను మా చెల్లెళ్ళు ఉన్నాం. ఎస్ఐగా బాగానే విధులు నిర్వహిస్తున్నాను బావా. దొంగల్ని పట్టుకోవడం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం. ఆ లెక్కన నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సింది. నన్నా? అవును, నిన్నే. నేనేం చేశాను? మెళ్ళో 3 ముళ్ళు వేసావంటే దాని అర్థం ఏంటి? కష్టసుఖాల్లో పాలు పంచుకుని ఎక్కిళ్ళు పడ్డప్పుడు నీళ్లు పంచుకోవాలి, ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండాలి, జీవితాంతం కలిసి అడుగు వెయ్యాలనే కదా. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఎక్కడ పట్టించుకున్నావు? కంచం అన్నంలో కొంచెం నెయ్యి వేసినట్టు చూపించి చూపించకుండా, కనిపించి కనిపించకుండా శివ అని ప్రేమగా ఒక్క మాట అంటావు అంతే. ఎప్పుడు చూసినా చెల్లి పెళ్లిళ్ళు, డెలివరీలు, వాళ్ళ పిల్లలు అవి ఇవి అంటూ ఆలోచిస్తూనే ఉంటావు. కానీ నా డెలివరీ ఎప్పుడవుతుందో ఆలోచించవా? అవునన్నయ్య, నువ్వు ఎప్పుడు మా గురించి మాత్రమే ఆలోచించకుండా శివ గురించి కూడా ఆలోచించాలి. మీరు కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. నేను తన గురించి కూడా ఆలోచిస్తున్నానమ్మా. అందుకే కదా దేవుడికి పూజ చేసి హారతిస్తున్నాను. అయ్యో, నువ్వు ఇవ్వాల్సింది కర్పూరం వెలిగించి హారతి కాదు స్వామి. పెళ్లి చేసుకున్న భార్యకి ఇవ్వాల్సింది భర్త కౌగిలి. అందులోని ధైర్యం, ప్రేమ, నమ్మకం అన్నీ ఉంటాయి. బాబా, కాలిందా? హారతి పళ్ళం పెడితే కాలదా? చెల్లెళ్ళు ఇక్కడుండగా, అది పూజ జరుగుతూ ఉండగా నువ్విలా మాట్లాడుతుంటే నాకు కూడా కాలింది శివ. అయితే ఓ బిందెడు నీళ్లు నెత్తిన వేసుకుని చిటికెడు ప్రేమ నా మీద చూపించు. మళ్ళీ మొదలు పెట్టారా? నేనేం మొదలు పెట్టలేదు. మీ అన్నయ్య కస్సు బుస్సు అంటున్నాడు. అయితే నిన్ను మా అన్నయ్య సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటున్నావు. ఏ కష్టం రాకుండా బానే చూసుకుంటున్నాడు, కానీ భర్తగా ప్రేమని పంచట్లేదు. స్వామి, నువ్వు కరుణించి ఈయన మనసు కరిగించి నాకు ప్రేమను పంచేలా చెయ్యి స్వామి. నీ గుడికి పిల్లా పాపలతో వస్తాను.